ప్రభావతి కాంతం అయితే రోహిణి దగ్గరికి వచ్చి మీ నాన్న ఎప్పుడొస్తాడు అని చెప్పేసి అనేసరికి వస్తున్నాడా ఆంటీ అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి. అలా అనేసరికి ఎప్పుడొస్తున్నాడు వస్తున్నాడో అని అండమే కానీ మీ నాన్న కనిపించేదే లేదు. మీ నాన్నకు అసలు తండ్రి బాధ్యత ఉందా లేదా అని చెప్పేసి అనేసరికి రోహిణి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది, షాక్ అవుతూ ఉంటుంది. వీళ్ళ నాన్నగాని టైంకి ఇక్కడికి రాకపోతే నా పరువు పోతుంది, తినకేం పర్వాలేదు, నేను అందరి దగ్గర బడాయి పోయాను, ఇప్పుడు నా పరువు గంగలో కలిపేటట్లుగా ఉన్నాడు ఆ మనిషి అని చెప్పేసి చాలా చిరాకు పడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. రోహిణి అయితే షాక్ అవుతూ ఉంటుంది ప్రభావతి మాటలకి. ఇక రోహిణి వాళ్ళ ఫ్రెండ్ అరేంజ్ చేసిన రౌడీ అయితే వస్తూ ఉంటాడు. అలా వచ్చి ఎవరిని నేను స్వర్గానికి పంపించాలి అని ఆయన అనేసరికి రోహిణి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటే ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, నువ్వేం చెప్పావు అని చెప్పేసి అనేసరికి ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే అలా చూస్తూ ఉంటుంది. బాలుని చంపేయమని చెప్పావా ఏంటా అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక శృతి వాళ్ళ అమ్మా నాన్న అయితే మీరు ఇరిటేట్ తప్పించాల్సింది వాడికే, వాడి కోపం తెప్పించి మిమ్మల్ని కొట్టేలా చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక వాళ్ళైతే బాలు కాలు మట్టేసి బాగా ఇరిటేట్ తెప్పిస్తూ ఉంటారు. ఇక బాలు అయితే ఆ కాలు నొప్పికి ఒరే నీ కళ్ళు దొబ్బాయా ఏంటా అని అనబోతూ ఉండగా మీనా అయితే శృతి వాళ్ళ అమ్మా నాన్నకసి అయితే చూస్తూ ఉంటుంది. చూసి ఏంటి ఆగండి అని చెప్పేసి అయితే ఆపుతూ ఉంటుంది. ఇక బాలుని ఆపేసరికి మీనా అయితే అలా చూస్తూ ఉంటుంది శృతి వాళ్ళ అమ్మని. ఇక ప్రభావతి అయితే బాలుగాడు గొడవ పడతాడో ఏంటని అయితే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది, భయంగా చూస్తూ ఉంటుంది. ఇక బాలు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు వాళ్ళ వైపు.